సో అలాగైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు ఫ్యాక్ట్స్ వరల్డ్. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఈ ఛానల్ అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. సో ఏంటంటే గత కొంతకాలంగా మీరు వింటూనే ఉంటుంటారు. సో బంగ్లాదేశ్లో అయితే చాలా వరకు గొడవలు అయితే జరుగుతున్నాయి. అండ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయినటువంటి హసీనా గారు కూడా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి వేరే దేశాలకు వెళ్ళిపోవడం అనేది జరిగింది. అసలు బంగ్లాదేశ్లో ఇంత దారుణంగా గొడవలు జరగడానికి కారణాలు ఏంటి, అసలు ఈ గొడవ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అనే విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు ఈ గొడవలు అనేది స్టార్ట్ అవడానికి ముఖ్యమైన కారణం రిజర్వేషన్స్. 1971లో బంగ్లాదేశ్ అనేది పాకిస్తాన్ నుండి విడిపోయి ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది. అయితే బంగ్లాదేశ్లో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర యోధులకు అలానే వారి కుటుంబానికి 30% సివిల్స్లో రిజర్వేషన్ కేటాయించాలని అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు ఉద్యోగాలను పొందలేకపోతున్నారు. దీంతో 2018లో విద్యార్థులందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే ఈ తిరుగుబాటును చూసి అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్ కోటాను పూర్తిగా రద్దు చేయాలనే నిర్ణయాన్ని తీసుకుంది. కానీ బంగ్లాదేశ్ యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారి కుటుంబ సభ్యులు మాత్రం మాకు రిజర్వేషన్ కావాలి అని హైకోర్టులో కేసు వేశారు. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. అదేంటంటే రిజర్వేషన్ కోటాను రద్దు చేయకూడదని, అలానే 30% రిజర్వేషన్ వారికి మళ్ళీ కల్పించాలని తీర్పుని ఇచ్చింది. అయితే హైకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మళ్ళీ విద్యార్థులందరూ కలిపి మళ్ళీ విప్లవాలను మొదలుపెట్టారు. ఈసారి ఈ గొడవలు కాస్త సుప్రీంకోర్టు వరకు వెళ్ళాయి. దీంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మళ్ళీ పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. దీంతో ఈ 30% ఉన్నటువంటి రిజర్వేషన్స్ని 5%కి తగ్గించింది. అండ్ దాంతోపాటుగా 1% వచ్చేసరికి వికలాంగులకు, అలానే ఇంకో 1% రిజర్వేషన్ని ఇతరులకు కేటాయించడం జరిగింది. సో మొత్తం కలిపి సుప్రీంకోర్టు 30% ఉన్న రిజర్వేషన్స్ని 7%కి తగ్గించింది. అండ్ దీంతోపాటుగా మిగిలిన 93% జాబ్స్ని మెరిట్ ఆధారంగానే కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా సరే బంగ్లాదేశ్ ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని కూడా నచ్చక తగ్గేదే లేదన్నట్టుగా మళ్ళీ విప్లవాలను మొదలుపెట్టారు. అండ్ లాస్ట్ 1 మంత్గా అయితే ఈ గొడవలు అనేది ఇంకా పెరిగాయి. అండ్ విద్యార్థుల్ని కంట్రోల్ చేయడం కోసం హసీనా గారు పోలీసుల్ని రంగంలో దించింది. దీంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు అలానే టియర్ బాంబ్స్తో వారిపైన దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 100 మంది వరకు చనిపోయారు. అండ్ ప్రస్తుతానికైతే పోలీసులు అలానే విద్యార్థులు కలిపి దాదాపుగా 300 మందికి పైగా ప్రజలు చనిపోయారు. అండ్ ఇలా జరుగుతుందని ముందే తెలిసే హసీనా గారు టీవీస్ని అలానే ఇంటర్నెట్ని బంగ్లాదేశ్లో బ్యాన్ చేశారు. సో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్లో ఉంటే మన ప్రాణాలకి ప్రమాదం అని భావించి షేక్ హసీనా గారు, అంటే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి గారు, తన పదవికి రిజైన్ చేసి ఒక ఆర్మీ హెలికాప్టర్ సహాయంతో ఇండియాలోని అగర్తలాకి చేరారు. అయితే ఆవిడ ఎప్పుడైతే బంగ్లాదేశ్ని వదిలి ఇండియాకి వచ్చారో వెంటనే కొన్ని వేల మంది విద్యార్థులు అలానే ప్రజలు కలిసి ఆవిడ ఇంటిని చుట్టుముట్టారు. అండ్ కొంతమంది అయితే ఆవిడ ఇంట్లోకి దూరి కిచెన్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ తింటూ వీడియోస్ చూసుకున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే మరీ ఘోరంగా ఇంట్లో ఏ వస్తువు దొరికితే ఆ వస్తువుని తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇలా చాలా అయితే జరిగాయి అనమాట. అండ్ ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే హసీనా గారి తండ్రి యొక్క విగ్రహాన్ని కూడా చాలా వరకు ధ్వంసం చేసేశారు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే బంగ్లాదేశ్ యొక్క ఆర్మీని రూల్ చేస్తున్నట్టు బంగ్లాదేశ్ ఆర్మీ యొక్క చీఫ్ అయితే ప్రకటించడం జరిగింది. అండ్ బంగ్లాదేశ్ని వదిలి వేరే దేశానికి వెళ్ళిపోయినటువంటి హసీనా గారు తిరిగి మళ్ళీ బంగ్లాదేశ్కి రారు అని ఆవిడ కొడుకు చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటుగా చాలా వరకు బంగ్లాదేశ్లో ఉండే హిందువుల ఇంట్లోకి దూరి ముస్లిమ్స్ అనేవాళ్ళు వాళ్ళని కొట్టడం కూడా జరిగింది. అండ్ దీంతోపాటుగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇండియన్స్ని మళ్ళీ ఇండియాకి తీసుకురావడం కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా వరకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అండ్ ఈ గొడవలు జరగడానికి అపోజిషన్ పార్టీయే కారణం అని చెప్పి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు. అండ్ ఇంకొంతమంది అయితే దీంట్లో పాకిస్తాన్ యొక్క పాత్ర కూడా ఉంది అనేటట్టుగా మాట్లాడుతున్నారు. సో అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలియదు. సో ఇదే గైస్ ఈ వీడియో. సో బంగ్లాదేశ్లో మీకు తెలిసినటువంటి రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వీలైనంత త్వరగా వాళ్ళని ఇండియాకి వచ్చేయమని చెప్పండి. సో ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. సో ఇదే గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మీ అందరికి ఇన్ఫర్మేటివ్గా ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.